నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. దేశ అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు. కుల జనగణన ప్రకటన పట్ల బీజేపీ సంబరాలు. ప్రధాని మోదీ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసిన నేతలు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఎస్పీ అఖిల్ మహాజన్ సూచన. పోలీసు సిబ్బందికి మెగా వైద్య శిబిరం ఏర్పాటు. దేశంలో జన కులగణన చేపడతామని ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. మోదీ ఫ్లెక్సీకి నేతలు పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు. ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే తప్పుల తడకగా ఉందని ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా జనాభా గణనతో పాటు కులగణన చేపడతామని ప్రధాని మోదీ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు పట్టణంలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ప్రధాని మోదీ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్, వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, नरेंद्र मोदी गारी नायकत्व वर्धिल्लाలి, भारत माता की जय. అజ్జోందూర్ బాలే లేకపోతే ఉత్తరం దక్షిణ అది పశ్చిమ దక్షిణ జైదా లేట్ వచ్చింది అది నార్త్ సౌత్ మహేంద్ర ప్రెసిడెంట్. ఈ మేరకు ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఒక ఫెయిల్యూర్ లీడర్ అని, ఆయన నుండి నేర్చుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన తప్పుగా ఉందని ఆ పార్టీ ఎమ్మెల్సీనే ప్రతులను చింపిన విషయాన్ని గుర్తు చేశారు. 2010లోనే కులగణన ప్రాధాన్యతపై బీజేపీ గళమెత్తిందని, అందుకు అనుగుణంగానే ప్రధాని ఈ ప్రక్రియను ప్రారంభించారని పేర్కొన్నారు. కులాల వారీగా జనాభాని సేకరించాలని చెప్పేసి కేంద్ర క్యాబినెట్ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీగా ఈరోజు పార్టీ యొక్క ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని హర్షిస్తున్నాయి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మొన్న జరిగినటువంటి క్యాబినెట్లో ఈ దేశం మొత్తం మీద కులగణన జరపాలని, జనగణనతో పాటు కులగణనను జరిపి ఎవరి వాటా వారికి దక్కే విధంగా రేపు రాజ్యాంగంలో అనేక మార్పులు రావాలని ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఆదిలాబాద్ జిల్లా పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశంలో ఎక్కడ ఏం జరిగినా మా రాహుల్ గాంధీని చూసే నేర్చుకుంటున్నారు అనే విధంగా మాట్లాడుతున్నారు. అసలు రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి ఏదన్నా నేర్చుకునేటటువంటి విషయాలు ఎక్కడన్నా ఉన్నాయా? రాహుల్ గాంధీ ఏమన్నా సక్సెస్ లీడరా? ఒక ఫెయిల్యూర్ లీడర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సినటువంటి అవసరం భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి లేదు. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో కులగణన గొప్పగా జరిపినామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా తప్పుల తడక ఉంది. రేపు కేంద్ర ప్రభుత్వం చేసేటటువంటి కులగణన జనగణనలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసిందో ఆ విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. అనేక సంవత్సరాలుగా ఈరోజు 2012లో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్లో మాట్లాడినటువంటి మాటలకు ఆనాడే భారతీయ జనతా పార్టీ నాయకురాలిగా సుష్మా స్వరాజ్ గారు జనగణనే కాదు ఈ దేశంలో కులగణన కూడా జరగాలని ఆ రోజు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్లో మాట్లాడినటువంటి విషయం కూడా ఈనాడు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియకుంటే ఇక అంతకన్నా ఎక్కువ ఘోరం లేదు. ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. శుక్రవారం పోలీసు సిబ్బంది, వారి కుటుంబీకుల కోసం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. వైద్య పరీక్షల తీరును పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజారక్షణలో నిరంతరం సేవలందించే పోలీస్ సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. శుక్రవారం పట్టణంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో నిర్వహించిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. మెడిలైఫ్ రిమ్స్, శ్రీ విష్ణు న్యూరో ఆసుపత్రుల సహకారంతో శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
కార్డియాలజీ, గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ ఫిజిషియన్, జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిషియన్, ఆర్థోపెడిక్ ఇలాంటి విభాగాలలో పోలీస్ సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ముందుగా జిల్లా ఎస్పీ వైద్య బృందం కలిసి రిబ్బన్ కట్ చేసి మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. 25 మంది వైద్యులు శిబిరంలో పాల్గొని పరీక్షలు చేశారు. కార్యక్రమంలో డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్ జీవన్ రెడ్డి, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వరరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు మురళి, నవీన్ కుమార్, కార్తీక్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సింది. టూడీకో జిఆర్బిఎస్ అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ ప్లస్ పిఎఫ్. ఈ మేరకు ఎస్పీ అఖిల్ మహజన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పోలీస్ సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. మన పోలీస్ వాళ్ళు చాలా గట్టిగా పని చేస్తారు. వాళ్ళు తినడానికి టైం ఉండదు. అలాగా బందోబస్తు పోతారు అంటే టైం దొరుకుతారు. మళ్ళీ నైట్ మిడ్ నైట్ అవుతుంది. లేకపోతే అప్పుడప్పుడు లంచ్ తినాలి అంటే 6కి తింటారు. డిన్నర్ మళ్ళీ ఇంకా లేట్ అవుతుంది. దానికి మన హెల్త్ ఎఫెక్ట్ కొంచెం 100% అవుతుంది. సో దానికి జస్ట్ వెల్ఫేర్ ఇనిషియేటివ్ ఈ యొక్క హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశాను. సో ఇప్పుడు అందరిది ఎక్కువ వాడుకోవాలి. అన్ని టెస్ట్స్ ఉన్నాయి. 2 weeks అండ్ మరి ఫంక్షన్ టెస్ట్ మీరు అందరూ మ్యాక్సిమం వాడుకోవాలి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీరు తీసుకురాగలరు. వాళ్ళకు కూడా ఎవరెవరు ఓల్డ్ పేరెంట్స్ ఉన్నారు ప్లీజ్ బ్రింగ్ దెమ్ ఆల్సో సో దట్ మ్యాక్సిమం యూటిలైజేషన్ విల్ బి దేర్. ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. ప్రైవేటుకు ధీటుగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే స్ఫూర్తితో ఉన్నత విద్యలోనూ ప్రతిభ కనబరిచి ఉజ్వల భవిత పొందాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తాంసీ మండలం కప్పల్రా జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన గిజ్జ అనుశ్రీ 600 మార్కులకు గాను 576 మార్కులు సాధించి జిల్లా టాపర్గా నిలిచింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గవర్నమెంట్ మేనేజ్మెంట్ విభాగంలో జిల్లా టాపర్గా నిలిచిన సదరు విద్యార్థిని ప్రతిభను గ్రామస్తులు అభినందిస్తున్నారు. మంచి మార్కులు రావడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నక్క ఆనంద్, తోటి ఉపాధ్యాయులు కిష్టన్నలు అభినందించారు. గిజ్జదత్తు కవితల కూతురైన అనుశ్రీ చిన్ననాటి నుంచి చదువులో ముందుంటుంది. వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన విద్యార్థి ప్రతిభ చూసి ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. ఈ ఏడు 10 పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మంచి ఫలితాలను సాధించడం విశేషం. ఈ సందర్భంగా విద్యార్థిని అనుశ్రీ మాట్లాడుతూ టీచర్స్, పేరెంట్స్ తననెంతో సపోర్ట్ చేసి గైడ్ చేశారని అన్నారు. భవిష్యత్తులో తాను ఇంజనీర్ అయి తల్లిదండ్రుల కలలు నెరవేరుస్తానని వివరించారు. నేను జెడ్పీహెచ్ఎస్ కప్పల్రాలో నా 10వ తరగతిని పూర్తి చేశాను. నిన్న వెలువడిన ఎస్ఎస్సి ఫలితాల్లో నాకు జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో రావడానికి మా గురువులు మరియు మా తల్లిదండ్రులు చాలా ప్రోత్సహించారు. నాకు 576 మార్కులు సాధించాను. అదేవిధంగా హెచ్ఎం ఆనంద్ మాట్లాడుతూ పాఠశాల 100% ఉత్తీర్ణత సాధించడంతో జిల్లా స్థాయిలో మంచి పేరు వచ్చిందన్నారు. మెరుగైన ఫలితాలు రావడంలో అందరి కృషి ఉందని, విద్యార్థులు మరింత కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. 100% అందులో ఉత్తమ ఫలితం సాధించినటువంటి గిజ్జ అనుశ్రీ గారు 576 మార్కులు సాధించి జిల్లా పరిషత్ పాఠశాలల్లో విభాగంలో మొట్టమొదటి ప్రాధాన్యత ర్యాంకును తీసుకోవడం జరిగింది. మరి ఈ అమ్మాయికి మేమందరం కూడా ఉపాధ్యాయ బృందమంతా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము, అభినందనలు తెలియజేస్తున్నాము. అట్లాగే తల్లిదండ్రులకు కూడా, అందరి తల్లిదండ్రులకు కూడా మేము కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాము. మరి ఈ విశేషమైనటువంటి కృషి తల్లిదండ్రులకు మాకు మంచి ప్రోత్సాహం ఇవ్వడము, ఆ తర్వాత ఊరి సహకారము, వీళ్ళందరి సహకారంతో మంచి ఫలితాలను మేము సాధించడం అనేది జరిగింది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జన్మోత్సవ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుతున్నారు. శుక్రవారం ఉదయం నుండే ఆలయంలో ప్రత్యేక పూజలు జరగగా వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ సామూహిక కుంకుమార్చన చేపట్టారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జన్మోత్సవ వేడుకలను ఘనంగా జరుపుతున్నారు. 9 రోజుల పాటు కొనసాగనున్న ఉత్సవాల్లో భాగంగా వివిధ ఆధ్యాత్మిక క్రతువులను భక్తి ప్రవత్తుల నడుమ చేపడుతున్నారు. శుక్రవారం నిర్వహించిన సామూహిక కుంకుమార్చనలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఉదయం నుండే ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అమ్మవారిని సుందరంగా అలంకరించి పూజలు హారతులతో కొలిచారు. వస్త్రయుక్తం సమర్పయామి. భగవాన్కి కూడా చక్కగా పూజలు చేయించండి. అగరబత్తిలు వనస్పత్య సామూహిక అభిషేకం, లక్ష్మీ గణపతి హోమంతో పాటు కుంకుమార్చన చేపట్టడంతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. వేద పండితుల సూచనలకు అనుగుణంగా మహిళలు పూజలు చేశారు. అమ్మవారి కృపతో తమ కుటుంబాలు చల్లంగా ఉండాలని వేడుకున్నారు. ఈ నెల 7వ తేదీ వరకు ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగనున్నాయి. బేలా మండలం బెదోడా గ్రామంలో బాజీరావు బాబా సప్తాహ ముగింపు వేడుకలను ఘనంగా జరిపారు. గ్రామ ప్రధాన వీధుల గుండా చేపట్టిన శోభాయాత్ర కన్నుల పండుగగా సాగింది. ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బ్రహ్మలీన్ సద్గురు బాజీరావు బాబా సప్తాహ వేడుకలతో గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొంటోంది. బాబా చూపిన సన్మార్గంలో నడుస్తున్న భక్తులు ఆధ్యాత్మిక వేడుకలను వైభవంగా జరుపుతున్నారు. బాబా జన్మభూమి అయిన బేలా మండలం బెదోడా గ్రామంలో సప్తాహ ఉత్సవాలను ఘనంగా జరిపారు. గత వారం రోజులుగా కొనసాగుతున్న బాజీరావు బాబా సప్తాహ కార్యక్రమం శుక్రవారం ఘనంగా ముగించారు. వారం రోజులుగా ప్రతినిత్యం ఉదయం ప్రభాత బేరి, ధ్యాన, ప్రవచన, హరిపాఠ్, జ్ఞానేశ్వరి పారాయణ, కీర్తన నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక సప్తాహ ముగింపు సందర్భంగా జ్ఞానేశ్వర్, నివృత్తి, ముక్తాబాయి, సోపాన్ల దేవతా మూర్తుల వేషధారణలో ఉన్న చిన్నారులను రథంలో ఉంచి ఊరేగించారు. రథానితో పాటు పల్లకికి పూజలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున వచ్చిన భజన బృందాలు శోభాయాత్రలో పాల్గొన్నాయి. పల్లకి ఊరేగింపు వేడుకలతో గ్రామంలో నూతన శోభ సంతరించుకుంది. అనంతరం దయి అండి కాల అన్నదానం నిర్వహించారు.
తలమడుగు మండలం లచ్చంపూర్ గ్రామానికి చెందిన సారంగుల రమేష్ కుమార్తె దీక్షిత అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ నేపథ్యంలో బాధితురాలికి మంజూరైన 30,000 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కును శుక్రవారం అందించారు. మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి చెక్కును అందించారు. పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా గోక గణేష్ రెడ్డి అన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ల చొరవతో బాధిత కుటుంబానికి చెక్కు మంజూరైందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సారంగుల రాజేశ్వర్, జంగు పటేల్, ఆనందరావు, వెంకన్న యాదవ్, రాకేష్, రావుల నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆదిగురువు శంకరాచార్యుల జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా జరిపారు. పట్టణంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో చేపట్టిన కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం శంకరాచార్య చిత్రపటానికి పూలమాలలు వేశారు. వేడుకల్లో భాగంగా హోమంతో పాటు అన్నదానం నిర్వహించారు. మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతితో పాటు సామాజిక కార్యకర్త బండారి దేవన్న, భక్తులు తదితరులు పాల్గొన్నారు. వ్యక్తిగత కారణాలతోనే తాను పదవికి రాజీనామా చేశానని, పార్టీ నేతలు ప్రజల ప్రోత్సాహం, వారు చూపుతున్న అభిమానంతో రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నట్లు బీఆర్ఎస్ బేలా మండల అధ్యక్షులు ప్రమోద్ రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పార్టీలో ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. వ్యవసాయం కోసం 45 ఎకరాలు కౌలు చేయడం జరిగింది. మరియు మా స్వంతది కలుపుకుంటే ఒక 50 ఎకరాల భూమి వ్యవసాయం చేయడానికి ఆల్రెడీ కౌలు డబ్బులు ఇవ్వడం జరిగింది. భూమి మునాపా పట్టిన 3 జీతాలం పెట్టుకున్నాం. వ్యవసాయం మరియు ఇటు పార్టీ రెండిటికి నేను సమన్యాయం చేయలేనేమో అన్న ఉద్దేశంతో నా పార్టీ అధ్యక్ష పదవికి 2 రోజుల కిందట రాజీనామా చేయడం జరిగింది. కానీ బేలా మండల నాయకులు, కార్యకర్తలు, పార్టీ అధిష్టానం అందరు కలిసి చర్చించుకొని రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి మరియు పార్టీ సభ్యత్వ నమోదు ఉంది. సభ్యత్వ నమోదు తర్వాత కొత్త బాడీని ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మరియు కొత్త బాడీ పూర్తయ్యే వరకు మీరే అధ్యక్షునిగా కొనసాగాలి, లేకపోతే పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని పార్టీ అధిష్టానం సూచనల మేరకు, కార్యకర్తలందరి కోరికల మేరకు నేను పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని నిర్ణయించుకున్నాను. జైనత్ మండలంలోని కరింజా గ్రామంలో నూతనంగా నిర్మించిన మైసమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా సాగింది. గత 2 రోజుల నుండి ఆలయంలో ప్రత్యేక పూజలను జరుపుతున్నారు. శుక్రవారం పూర్ణాహుతి, అష్టకలశ పూజ, యజ్ఞంతో పాటు విగ్రహ ప్రతిష్టాపన జరిపారు. నూతన విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేశారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ వేడుకల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఉత్సవాల నేపథ్యంలో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశ అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు, కుల జనగణన ప్రకటన పట్ల బీజేపీ సంబరాలు, ప్రధాని మోదీ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసిన నేతలు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఎస్పీ అఖిల్ మహాజన్ సూచన. పోలీసు సిబ్బందికి మెగా వైద్య శిబిరం ఏర్పాటు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.